సర్వే జనా సుఖినో భవంతు. నమః. ఏమిటే ఇది? మీ మేనేజర్ చెప్పులు సీట్లో పెట్టి పూజిస్తున్నాడు. మా మేనేజర్ కి గురుభక్తి ఎక్కువండి. పాత మేనేజర్ మీద ఉండే అభిమానంతో ఆయన చెప్పుల్ని సీట్లో పెట్టి రోజు పూజ చేస్తారు. ఎక్కడ తెచ్చావా? వెళ్ళి టైపిస్ట్ బామ్మ రమ్మని చెప్పు. ఆవిడ ఇంకా ఆఫీస్ రాలేదండి. ఇంకా ఆఫీస్కి రాలేదా? అసలు ఏమనుకుంటుందా ఈ భామ? నెలకి 15 రోజులు మస్కా కొడుతుందా? నానా నేను ఊరుకోను. నువ్వు వెంటనే వెళ్ళి ఉన్న పిల్లగా రమ్మని చెప్పు. అలాగే గుడ్ మార్నింగ్ సార్. ఏంటి బామ్మ, ఏంటి అవుతారు? బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను. ఈ ఫ్యూన్ వచ్చి మీరు అర్జెంట్ గా పిలుస్తున్నారని చెప్పాడు, అందుకే భయపడి వచ్చేసాను. అమ్మో, లంగా వేసుకొచ్చి రక్షించావు. ఏమిటి రోడ్డంతా ఇలాగే నడుచుకుంటూ వచ్చావా? మామూలుగా ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు. ఇవాళ ఏదో మూడ్ లో ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకురా. ఓకే సార్, శుభ్రంగా స్నానం చేసి వస్తాను. క్లార్క్ కృష్ణమూర్తి బిలు. కడుపు నొప్పిగా ఉందని ఇప్పుడే లెటర్కి వెళ్ళారండి. పిలిచిరమ్మాట. అమ్మో, వాడు అదే పొజిషన్ లో వచ్చాడంటే నా పై ప్రాణాలు పైన పోతాయిరా. ఎందుకు అవుతావు? తప్పేస్తాను. సార్ సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవడరా నువ్వు? సార్ మీకు పనికి మనిషి అవసరం ఉన్నారట, అందుకే వచ్చాను. బుద్ధి లేకపోతే సరే రోడ్డు మీద అడుగుతారా? అవును, నాకు పర్సనల్ మనిషి కావాలి. ఏ పని చెప్పినా చేస్తావా? ఏ పని చెప్పినా చేస్తానండి. ఈ నిత్యనేట్రా? నిత్యం నేను ఏ పని చేయనండి. ఆహా, ఎప్పుడు కొన్నావురా? నా పెళ్లి రోజునే నేను కొనుక్కున్నానండి. ఓహో, మంగళసూత్రం కట్టారు అనమాట. నువ్వు ఏంటోరా, ఈ మధ్య నాకు పడుకుంటే నిద్ర రావట్లా, నడుస్తుంటే వస్తుంది. బాత్రూమ్కి వెళ్తే యూరిన్ రావట్లేదు, బెడ్రూమ్ లోకి వెళ్తే వస్తుంది. ఇదేంట్రా బాబు అని డాక్టర్ కన్సల్ట్ చేశా. మీరు 1 నెల రోజులు పులిపాలు తాగండి, తగ్గిపోతుందని చెప్పాడు. పులిని కొందాం అనుకుంటున్నా. పులా? అవునరా, నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే పులికి శుభ్రంగా స్నానం చేయించి ఒళ్ళు మర్దనా చేసి సాయంత్రానికల్లా 1 గ్లాసు పాలు పితికి తాకివ్వాలంతే. అరే కైలాసం, ఇక్కడ పుట్టంకాయ ఎక్కడ ఉందా లేడీ? మార్కెట్కి వెళ్ళిందండి. లేకపోతే ఏంటండి, పులిని పెంచి పాలు పెట్టకమంటే ఎవడైనా పంచేస్తాడండి. ఏంటి పులి అన్నారండి? పులి అన్నారండి. ఓరి నా మతిమరుపు మండ, మేకన పోయి పులి అన్నాను రా. పోయినారు. ఫాలో మీ. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. హాయిగా సినిమాకి వెళ్దాం అంటే మేనేజర్ లీవ్ ఇవ్వడే. హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి, దేవదాసు నిన్ను రోడ్డు మీదే అడి వేస్తా. బామా 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 బామా, ఎందుకు ఏడుస్తున్నావు? మా మావయ్య చచ్చిపోయాడు. ఏమా? నా సొంత మావయ్య సార్. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్, ఇవాళ పటేళ్ళు పోయాడు సార్. ఊరుకో, బాధపడకు బామా. ఇవాళ ఒక్కరోజు మాత్రం లేవిస్తాను. ఒక్కరోజు ఏమిటి, 16 రోజులు తీసుకో, తగ్గన పెట్టి తిరిగిరా. బామా, నీ సొంతమా అంటున్నావు కదా, నేను కూడా వచ్చి ఆ డెడ్ బాడీకి దండేస్తా. ఏమిటి, డెడ్ బాడీకి మీరు మాల వేస్తారా? ఇక మీదటే శవాన్ని రెడీ చేయాలి. ఏంటంటే అది అది పీనుకు స్నానం చేయించి బెంచ్ మీద పడుకోబెట్టాలి కదా, అదే చెప్పాను. అలాగే, తొందరగా రెడీ చేయి, నేను 1 గంటలో వస్తా. నీ ఆరోగ్యం జాగ్రత్త. దండరండి. మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు. డెడ్ బాడీ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి బాబా? ఆ మేనేజర్ వస్తున్నాడు, తొందరగా డెడ్ బాడీ లాగా పడుకోవయ్యా. కిరాయికి నటించడానికి వస్తే బెదిరిస్తావా? సరే పడుకోవయ్యా. బామా బామా బామా, ఎక్కడ బాడీ? జాకెట్ లోపల వేసుకున్నాను. నేను అడిగింది నీ లో బాడీ కాదు, మీ మామ డెడ్ బాడీ. తలాంగు తదిగిన డై. నాన్న నాన్న. ఏమిటి నాన్న? అవును, నీకు మావ అయితే నాకు నాన్నేగా. నాన్న నాన్న. మామా, ఈ ఇంట్లో ఉన్న మగవాడు ఒక్కడే, నీ మామ. వాడు చచ్చిపోయాడు. ఈ చుట్ట ఎక్కడి నుంచి వచ్చింది? నేనే కాల్చాను. నువ్వు చుట్ట కాలుస్తావా? ఎప్పుడు చుట్ట కాల్చను, పుట్టినప్పుడు.
నువ్వు మందు కొడతావా? ఎప్పుడు మందు కొట్టను. మత్తు మాత్రలు దొరకకపోతే కొడతాను. నువ్వు మత్తు మాత్రలు కూడా వేసుకుంటావా? ఇప్పుడు అర్థమైందే నాకు మీ మామెందుకు చచ్చిపోయాడు. నీకు ఇలాంటి దౌర్భాగ్య బలవాటనే ఉన్నాయన్నమాట. ఎక్కడిది దగ్గు? నేనే సార్. ఏంటి నీ మొగ్గలా ఉందే? అప్పుడప్పుడు మగవాళ్ళ గొంతులో మాట్లాడతారు. మీరెక్కడండి? నాన్న నాన్న ఏమిటిది? 7 నోట్లోంచి పొగొస్తోంది. అదే మా మామ గూడ్స్ ట్రైన్ లో ఇంజిన్ డ్రైవర్ గా ఉండేవాడు కదా. అప్పుడప్పుడు నోట్లో దూరిన పొగ ఇప్పుడు ప్రేమ బయటికి వస్తుంది. పాపం దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోవడం అంటే ఇదేనేమో. అయ్యయ్యో వచ్చి చావు గిరాకి ఇలా ఉన్నాడే. వచ్చామా పని చూశామా మాల వేసేసి పోదామా అనుకుంటా అరికట్ చెప్తున్నాడు. ఎవరో కొనుక్కుతున్నట్టుందేంటి? అదే అండి, నేనే మగవాడి గొంతులో గొణిగాను. ఓహో అయ్యో పొరపాటు జరిగిపోయింది. ఏం పొరపాటు సార్? శవాన్ని ఉత్తరం పడుకోబెట్టారండి, దక్షిణం పడుకోబెట్టాలి కదా. అది మా ఆచారం. దక్షిణం ఉత్తరం 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 దక్షిణం ఉత్తరం. ఏంటి శవం బోర్లా పడుకుంది? అదే అండి, శవం ఎక్కడైనా తిరిగి పడుకుంటుందా అండి? అది అప్పటి నుంచి అలాగే పడుకోనుంది. మీకే మతి మరుపు. ఓహో సార్, మీకు టైం అవుతుందా? మీరు ఆఫీస్కి వెళ్ళరా? నా మీకు ఆఫీస్ లో ఎన్నో పనులున్నాయి సార్. ఎంత పనున్నా సరే వెళ్ళను. ఈ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి తగలబెట్టే వరకు వెళ్ళను. అయ్యయ్యో నేను నన్ను తగలబెట్టకుండా వదిలిపెట్టేటట్లేరే. ఇప్పుడు ఎవరు వచ్చారో చెప్పు చెప్పు. ఇప్పుడు నేనే సార్. సార్, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి సార్. నో, నేను వెళ్ళను. ఈ శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి కట్టెలతో తగలబెట్టాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ గా ఓ మిషన్ వచ్చింది. వీడిని తీసుకెళ్లి అందులో పెడితే 5 నిమిషాల్లో బూడిదైపోతాడంతే. అయ్యయ్యో 5 నిమిషాల్లో బూడిగా? అయ్యో, నిజంగానే చచ్చిపోయాడు. నిజంగానే చచ్చిపోయాడంటే ఇంతకుముందు అబద్ధంగా చచ్చిపోయాడా? అవును, మా మావయ్య చచ్చాడని అబద్ధం చెప్పాను. నాకు అసలు మావయ్యలే లేరు. మీరు శవానికి దండేస్తానని చెప్పారు కదా, వేరే దారి లేక వీడిని శవంలా నటించమన్నాను. మీరు కాల్ చేస్తానన్న మాట విని అదిపడి చచ్చిపోయాడు. అయ్యో, అసలే వీక్ బాడీ డెడ్ బాడీ అయిపోయాడే. ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మన ఇద్దరిని బొక్కలో పెట్టేస్తారు. సార్, ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎవరికి తెలియకుండా ఈ డెడ్ బాడీని బయట పడాలి. నేను నీకు ఐడియా చెప్తాను కదా. చాలండి, శవాన్ని పెద్ద పెళ్లి కొడుకులా తయారు చేస్తున్నారండి. వీడు బతుకున్నప్పుడే శవంలా ఉంటాడు. ఇలాగే తీసుకెళ్ళామంటే మనం ఇరుక్కుపోతాం. అందుకే కొంచెం మేకప్ చేసామనుకో మనకి సేఫ్టీ, సులభంగా కాల్ చేసి రావచ్చు. ఎత్తు పడుకో పడుకో పడుకో. ఏమండి, ఇప్పుడు మన ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నాము? తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవడానికి. వస్తానంటనా? పదండి పదండి పదండి. దరిద్ర ప్రభు, వీడు చచ్చి మన ప్రాణాలు తీసేస్తున్నాడు. వీడిని ఎలాగైనా వదిలించుకోవాలి భామా. అమ్మా సార్, ఈసారైనా పని ఇప్పిస్తారా? ఇప్పుడు పని కావాలి నీకు. ఇప్పుడు పని కావాలి నీకు. సార్, ఎవరు సార్ వీరు? వీడా? దీని మా నోరు తెరిచింది తెరిచినట్టే ఉంది. ఇది నోరు కాదురా, అలీబాబా గుహ. నిద్రపోవటానికి ఆవలించాడు, అలాగే స్టక్అప్ అయిపోయింది. ఓ మంచి డాక్టర్ కి చూపించొచ్చు కదా. ఎందుకు చూపించలేదయ్యా? మ్యాన్షన్ హౌస్ లో డాక్టర్ మెక్డోవల్ ఫుల్ డే చెకప్ చేశాడు. జానక్ష హాఫ్ డే చెకప్ చేశాడు. నెపోలియన్ క్వార్టర్ డే చెకప్ చేశాడు. అయినా లాభం లేకపోయింది. విదేశాల నుంచి జానీ వాకర్ వచ్చి 2 ఫుల్ డేస్ చెకప్ చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుందని రాయల్ ఛాలెంజ్ చేసి చెప్పాడు. మీరు చెప్పే డాక్టర్ పేరు ఉంటే మొత్తగా ఉంది. ఇంతమంది చేస్తే మొత్తం ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుందిరా. కబురు పెడతాను. ఇలా తగులుకున్నాను చేసి ప్రాణము పోసి. అయ్యో, ఇప్పుడు ఎలాగా? నీ దగ్గర చుట్టుందా? లేవు, ఉన్నవన్నీ కాల్చేస్తాను. ఆ దగ్గర సిగరెట్ ఉందిలే. ఎవరైనా మా మావయ్య శ్మశానం చూడాలని ఆశపడ్డాడు, తీసుకువెళ్తున్నావు. ఆపండి. నేనేమన్నా అమ్మాయికుండా అనుకున్నారా? నన్ను ఎవరో మోసం చేయలేరు. నాకు నిజం తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అవును. నోట్లో సిగరెట్ పెట్టారు, వెలిగించడం తెలీదా? నేను వెలిగిస్తాను.
మాత్రంగా తీసుకోండి. ఆహా నెక్స్ట్ డేజ్ వీడే. అబ్బా అమ్మో ఈ పక్కడు బండెట్టే వాళ్ళ బరువు మామా సూపర్ ఐడియా వచ్చింది. ఐడియా అటు చూడు సరిగ్గా వీడి చేతిలో ఉన్న దిష్టి బొమ్మ. వీడిని అక్కడ పెట్టేసి మన చేతులు దులిపేసుకుందాం. బ్రహ్మాండమైన ఐడియా సార్. అయ్యయ్యో ఏమైందండి? దిష్టి బొమ్మ అనుకుంటే అది చదివేనే. అవును సార్, ఎవడో మళ్ళాగా ఐడియా వేసి ఆ దిష్టి బొమ్మను తీసేసి శవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. మన శవాన్ని మనమే తీసుకుని వెళ్దాం, లేకపోతే ఇద్దరిని మనమే చంపాలని కూడా పోలీసులు బొక్కలో పెడతారు. అదా తప్పుతుందా? పదండి. అమ్మయ్యా, ఎట్లాగో శవాన్ని పూడ్చిపెట్టేశాను. అబ్బా ఏమండి, డెడ్ బాడీ ఇక్కడే ఉంది. అయితే నేను పూడ్చింది ఎవరిని? నా మేనేజర్ గారు. మేనేజర్ గారు, అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది మేనేజర్ గారు. అయ్యో ఆ పక్కండి అనుకుని మిమ్మల్ని పూర్తి చేశానే. నేను వేసి బెట్కి బుక్కు గిక్కు తెగిపోయిందో ఏమో. మేనేజర్ గారు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి మేనేజర్ గారు. అమ్మా బతుకుండగానే పుడిచిపెట్టావు కదే. నన్ను క్షమించండి సార్, అంతా ఈ వ్యధ వల్లే వచ్చి పడింది. వీడు చచ్చి కూడా సాధిస్తున్నాడే. వీడిని కాల్చవద్దు, పూడ్చవద్దు, కొట్టి 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 చంపుతాను. చెయ్యి ఈ చెప్తా. నిన్ను 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 మళ్ళీ బతికేవా? ఏంటా నవ్వు? నేను ఏ లోకంలో ఉన్నాను? భూలోకంలోనే ఉన్నావు. రే అప్పుడు షాప్ తో కమాల్